ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు పన్నుల ఉపశమన పథకము, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ట్యాక్స్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ అని అంటారండి. RODTEP అంటే ఏమిటి? రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అనేది ఉందండి. దీనికి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? రైట్, ఇది ఎప్పుడు అంటే చూడండి, ఇక్కడ 2022లో ప్రకటిస్తారండి. 2010 దెన్ 2015 2020 ఫారిన్ ట్రేడ్ పాలసీని 2023 వరకు కొనసాగిస్తారు. ఈ మధ్యలో 2022 జూన్ నెలలో ప్రకటిస్తారమ్మా. ఇది 2022 జూన్ నెలలో ప్రకటిస్తారు దీనిని. రైట్, రెండవది ఆన్సర్ ఏమిటి? ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించే సుంకాలను శిస్తులను న్యూట్రలైజేషన్ చేస్తారండి. న్యూట్రలైజేషన్ చేయటం. ఈ పథకాన్ని మర్కాండైజ్ ఎక్స్పోర్ట్ ఇండియా స్కీమ్, MEIS అంటే MEIS అనగా మర్కాండైజ్ ఎక్స్పోర్ట్ ఇండియా స్కీమ్ అనేది ఒకటి ఉంది, ఇన్సెంటివ్ స్కీమ్ ఉంది. దాని స్థానంలో ప్రవేశపెట్టినారు. రైట్, WTO నిబంధనలకు అనుగుణముగా ప్రకటించినారు. ఇక్కడ మీరు దీన్ని పరిశీలిస్తే మీకు చాలా అంశాలు వస్తాయండి. RODTEP అబ్రివేషన్ చెప్పాం. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్స్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్, ఎగుమతి చేసిన సరుకుపై పన్నుల ఉపశమనం అనేది తీసుకొని వచ్చినారు అని అర్థం. ఎప్పుడు? 2022 జూన్ నెలలో ప్రకటించినారు. రైట్ ఆన్సర్. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించే సుంకాలను శిస్తులను న్యూట్రలైజ్ చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశం. ఓకే, రైట్. అటు తర్వాత మర్కాండైజ్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఒకటి ఉన్నది. దాని స్థానంలో RODTEPని ప్రకటించినారు. ఇది కూడా ఆన్సర్. WTO నిబంధనలకు అనుగుణముగా ప్రకటించినారు. ఓకే, RODTEPకి సంబంధించి సమగ్రమైనటువంటి వివరణతో ఒక క్వశ్చన్ పెట్టినారు. దీంట్లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. పైగా 2015-20 నూతన దీర్ఘకాలిక విదేశీ వ్యాపార విధానాన్ని 2023 వరకు కొనసాగించినారు. దాంట్లో భాగంగా 2022 జూన్ నెలలో ప్రకటించడం జరిగింది.